హాయ్ ఫ్రెండ్స్, అందరికి మనందరికీ తెలుసు విజయవాడలో భారీ వరదలు అయితే ఈ సంవత్సరం వచ్చాయి. మునిపెన్నడూ లేదు ఇంత పెద్ద వరదలు. అయితే ఈ వరదలకు ప్రధాన కారణం ఏంటి? చాలా మంది అనుకుంటారు హెవీ రైన్స్ పడడం వల్ల కృష్ణా అనేది పొంగింది, లేకపోతే పైన తెలంగాణలో ఎక్కువ వర్షం పడడం వల్ల కృష్ణా అనేది పొంగింది. సో ఇలాగైతే అనుకుంటారు, కానీ దీనికి ప్రధానమైన కారణం కృష్ణా నది కాదనమాట. బుడమేరు అనే చిన్న వాగు. అయితే ఈ బుడమేరు అనే వాగు గురించి విజయవాడ ప్రజలకైతే బాగా తెలుసు, కానీ విజయవాడ బయట ప్రజలకైతే పెద్ద తెలియదు అనమాట. ఈ బుడమేరు అనే చిన్న వాగు మైలవరం దగ్గర కొండలో స్టార్ట్ అయ్యి కొల్లేరు అనే సరస్సులో కలుస్తుంది అనమాట. ఇది కొల్లేరు అనే సరస్సుకి ప్రధానమైన వాగు అనమాట. ఈ వాగు ప్రవహించేటప్పుడు దీనికైతే చాలా వాగులు అయితే దీంట్లో అయితే కలుస్తాయి అనమాట. ఎప్పుడైతే ఆ కొండ ప్రాంతాల్లో కానివచ్చు, ఎక్కడైనా వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ వాగు ఎక్కువ పొంగి కొల్లేరులో అయితే ఎక్కువ నీటి మట్టాన్ని నింపుతుంది. ఇలా నింపినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విజయవాడ ప్రజలకే ఇబ్బంది అయ్యేదన్నమాట. ఎప్పుడైతే ఈ వాగు పొంగొద్దో ఆ నీళ్ళు మొత్తం విజయవాడకు వచ్చేది. సో ఫస్ట్ నుంచి కూడా ఈ వాగు వల్ల విజయవాడ వాళ్ళకైతే చాలా అయితే ఇబ్బంది ఉండేది. అందుకే గత 100 సంవత్సరాల నుంచి విజయవాడకి 17 సార్లు మనకైతే వరద వచ్చింది ఈ వాగు కారణంగానే, కృష్ణా నది వల్ల అయితే కాదనమాట. సో ఈ వాగు ఈ ఇంపాక్ట్ తగ్గించడానికి గత ప్రభుత్వాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అయితే వీళ్ళైతే ఒక చర్య చేశారు. అదే ఈ పోలవరం ఉంది కదా, పోలవరం నుంచి అయితే ఒక కాలువ అయితే గోదావరి నది నుంచి కృష్ణా నదికి వస్తుంది అనమాట. ఈ కాలువలోకి అయితే ఈ వాగునైతే కలిపేశారు. యాక్చువల్గా ఈ వాగు వచ్చేసి 11,000 క్యూసెక్ల వాటర్ని అయితే గరిష్టంగా అయితే తీసుకుపోద్ది అనమాట. ఈ పోలవరం కాలువ ఉంది కదా, ఇది వచ్చేసి 33,000 క్యూసెక్లను అయితే తీసుకుపోద్ది. ఇలా కలపడం వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వాగులో నీళ్లు ఎక్సీడ్ అవుతాయో అప్పుడు ఈ పోలవరం కాలువలో కలిసిపోతాయి. ఈ పోలవరం కాలువ డైరెక్ట్ గా కృష్ణా నదికి వస్తుంది. అంటే డైరెక్ట్ గా ఈ నీళ్ళన్నీ కృష్ణా నదికి వెళ్ళి అక్కడి నుంచి అయితే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో విజయవాడ ప్రజలకి ఎటువంటి ప్రాబ్లం లేదనుకున్నారు. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఎప్పుడైతే కృష్ణా నదిలో ఉండే నీళ్లు 19 మీటర్ల కంటే ఎక్కువ అవుతాయో అప్పుడు ఈ వాగు పోలవరం కాలువ ఉంది కదా, ఈ రెండింటి నుంచి వచ్చే వాటర్ కృష్ణా నదిలో కలవదనమాట. రివర్స్లో జరగద్ది. ఏం జరగద్ది? కృష్ణా నదిలో ఉండే నీళ్లే రివర్స్లో అయితే ఈ వాగులోకి వెళ్తాయి అనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాగుకి సరిగ్గా వరదలు రాకపోవడం వల్ల ఇలాంటి కొన్ని కారణాల చేత ఈ వాగు బాగా అయితే ఎంక్రోచ్మెంట్కి గురైందనమాట. ఎక్కువ మంది అయితే ఈ వాగుల మీద ఇల్లులు కట్టేసి ఆ వాగు ప్రవాహి ప్రాంతాన్ని చాలా తగ్గించేశారు. చాలా ఏరియాలు అయితే 15 మీటర్లు కూడా లేదనమాట ఈ వాగు ప్రవాహి ప్రాంతం. దీని కారణంగా అయితే ఇప్పుడు కృష్ణా నదిలో మనకు తెలుసు కదా, ఎగువన కురిసిన వర్షాల కారణంగా, అదిగాక విజయవాడలో కురిసిన వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీటి మట్టం చాలా అయితే పెరిగింది. యాక్చువల్గా కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 11.9 lakhs క్యూసిక్స్ అనమాట. అదైతే దాటేసింది. దాటి ఈ 19 మీటర్స్ కంటే ఎక్కువ అయితే మనకైతే వెళ్ళింది అనమాట. ఎప్పుడైతే నీటి మట్టం 19 మీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళొద్దో అప్పుడైతే రివర్స్లో కృష్ణా నదిలో ఉండే నీళ్లు ఈ వాగు బుడమేరు వాగులోకి అయితే వెళ్ళొద్దు అనమాట. ఇప్పుడు రివర్స్లో వెళ్ళింది కదా, రివర్స్లో వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ వెళ్ళడానికి స్పేస్ లేదనమాట. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ చేసేసారు అందరూ, ఇల్లు కట్టేసి వెళ్ళడానికి స్పేస్ లేదు కాబట్టి మిగిలిన వాటర్ అంతా ఇంక ఎలా పోద్ది, సిటీలోకి వచ్చేసింది అనమాట. సో ఈ కారణంగా ఇదే ప్రధాన కారణం అనమాట. ఈ కారణంగానైతే మనకు విజయవాడలో అయితే చాలా ప్రాంతాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ దాకా అయితే నీళ్ళు వచ్చేసాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా అయితే కామెంట్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.